ప్రభుత్వం నిర్మించిన రాబర్ట్ కెనడీ గారి మళ్ళీ చర్చు ప్రస్తుతము ఆయన భార్య మేరీ ప్రిస్కిల్లా అలాగే వాళ్ళ కుమారుడు ఎఫ్రోన్ మళ్ళీ వాళ్ళు ప్రయాసతో కష్టంతో ఇలాగ దీన్ని పరిచర్య కొనసాగిస్తున్నారు. ఇలాగ వాళ్ళ స్తోమతను బట్టి ఈ మందిరం కట్టుకుంటారు. ఇక్కడ ఆరాధన చక్కగా జరుగుతుండగా మళ్ళీ కొంతమంది ఎవరో తెలియదు కానీ దుండగలు వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండే మందిరం ఒక బీగాలన్నిటినీ పగలగొట్టేసి గేట్ని తుంచి లోపలికి వెళ్ళి ఇవన్నిటినీ బండలన్నిటినీ ఇట్లా పడగొట్టేసినారు. ఇవన్నీ ఇలాగ పడగొట్టేసి పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఇవన్నీ ధ్వంసం చేసి ఇవన్నిటినీ లోపల ఉండే కొన్ని వస్తువులన్నీ తీసుకుని వెళ్ళారు. స్పీకర్లు అదే ఇవన్నీ పడగొట్టేసారు. ఇలాగా లోపల ఉండే కొన్ని విలువైన వస్తువులన్నీ తీసుకుని స్పీకర్ని, యాంప్లిఫైర్స్ని, మైక్ సెట్ని అన్నిటినీ ఇలా ధ్వంసం చేసి తీసుకుని వెళ్ళారు. ఇవన్నీ ఇలా పడగొట్టేసారు. సేవకురాలు మేరీ కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నారు. ఈమె మేరీ కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. దీన్ని కూడా తాళం పగలగొట్టి ఈ గదిని కూడా ఇట్లన్నీ కాల్ చేసినారు. ఇవన్నీ కాల్ చేసినారు. ఎవరు చేశారో తెలియదు. దయచేసి ప్రార్థించండి. ఇదంతా నష్టం. ఇవన్నీ కాల్ చేసినారు. సేవకురాలు సంఘ సభ్యులు అన్నిలు పెట్టి న్యాయం చేసిపోయినారమ్మా వాళ్ళు. ఇది విషయం ప్రేమేందర్లో ప్రార్థన చేయండి.